మేము తెల్లారి లేచేసరికి ఏందంటే మాకు అక్కడ సౌండ్లు బాగా వినొస్తున్నాయి. ఏమైంది చెప్పని మేము ఊరికొచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపిండు, చంపి పారిపోయిండు అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంతా గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకుంటాం అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్లు నచ్చినట్టు గొడవ లెక్క వినిపించింది అట. కరెంట్ కొట్టినా డోర్ తీయలేదు. సరేలే ఇక గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుక్కొని పోయినాను అంటారు వాళ్ళైతే. నా ప్రెగ్నెన్సీ ఇప్పుడు 5 నెలలు అనుకుంటా. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఎవ్వి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు. లోపల నా పాపని ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేక కుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. ఇట్లయితే అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసినాడు, నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లేసి ఇట్లేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇదంతా మీరే చూసుకోవాలి. మీరు ఎట్లయితారో తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయనకి శిక్ష పడాలి. ఇది మాత్రం పక్క. 3 రోజుల ముందు తల్లి కొడుకును మా బుజ్జి 3 రోజుల ముందు వేరు కలిగారెడ్డికి పోయిన వాళ్ళే అమ్మ మేము వస్తామమ్మా ఇక్కడికి మేము వస్తామమ్మా అని అంటే అద్దు దాన్ని ఇడిచిపెట్టి నువ్వురా అది దాంతో మాకు అవసరం లేదని ఒకటి పట్టుబట్టి చంపన్నారా అని అంటే దంపలమ్మ అని అన్నట్టుగా వచ్చి ఏమన్నాడు గంగల వెంచర్లో వెళ్ళి. కానీ ఇక నిన్న అయితే తలిపేసుకున్నారు, పండుకున్నారు. ఆయన రాత్రి ఒకటే అంగలో ఏమో కుక్కలు బాగా మురుగుతున్నట్ట. మా చెల్లెనేమో మా చెల్లె ఆళ్ళవన్నది. రాత్రి ఒకటికి కుక్కలు బాగా మురుగుతున్నాయి. సిని కుక్కలు పాడగానే గిద్దన మురుగుతున్నాయి అని అప్పుడే లేచి ఇంట్లోకి పోయింది చెల్లె. అప్పుడే లేచి ఇంట్లోకి పోయింది. ఆ కుక్కలు మురిగింది. వాళ్ళు అత్తురానే మురిగినాయి. ఆ కుక్కలు వాళ్ళు వేరు కదా ఆ పిల్ల మీద పడ్డారు. ఆ పిల్లాడు తలుపు తీసిండు, చంపిర్రు. ఇళ్ళ ఒడిచిండ్రు, ఈ చేతికి ఇక్కడ పొడిచిండ్రు, ఇక్కడ పొడిచిండ్రు. దుక్కు పొడిచి గుద్ది దాన్ని ఎల్ల రాకుండా వేసి ఆ బెడ్ కింద కూర్చిపోయారు. ఆమె ఎందుకు చంపుతుంది? మేము అందరం ఒకటైనా ఆమె ఎందుకు చంపుతుంది? అయితే మళ్ళీ పేమతో కూడా మేము ఒకసారి ఏం చెప్పినామంటే మీ పిల్లని నువ్వు తోలుకొని పో, ఇయ్యబ్రాలు మెప్పించుకో, కోడల్ని మెప్పించుకో, ఏదో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న కథ అది తీసుకుని పోయి నీ ఇంటికన్నా పెట్టుకుని అన్నాం. నా ఇంటికి ఆ పిల్ల అద్దె వద్దు, నాకు అవసరమే లేదు. నా కొడుకు ఇంకో పిల్లని చెత్తా. ఆ పిల్ల నాకెందుకు దొమ్మరిది రౌడిదనో ఎన్నో మాటలు తిట్టింది. ఎన్నో మాటలు తిట్టిన వాళ్ళే ఈ పిల్లాడు ఏం చేసిండు, అద్దెగా నేను నాకు తోలుకపోతే నా పిల్లల్ని కంపల్సరీ మా అమ్మ చంపుతుంది. ఆ పిల్లాడు కూడా ఒక్క పచ్చర్లో చెప్పిండు. మరి ఈయనే ఉండు, వాళ్ళు కూడా ఈయనే ఉండు. ఈయన నువ్వు ఏదో జాన భూమి కొనుక్కొని బతుకు, పిల్లన్న పిల్లాడన్న పుట్టినాక అప్పుడు పట్టుకొని పోయి అక్కడ ఉండు కానీ ఈయనే ఉండు అని అంటే సరే అని ఆ పిల్లాడు ఉన్నాడు. ఇక అట్లనే బతకబట్టి 8 నెలలు అవుతుంది పెళ్ళి అయి. 5 నెలల పొట్ట అయింది. ఒక కాన్పు తీసేసి సారు ఒక కాన్పైంది ఫస్ట్. అయితే ఏం చేసిండు, వాళ్ళకి చెప్పకు కాన్పైందని చిట్టి, వాళ్ళకి చెప్పకు కాన్పైందని చిట్టి అని అంటే ఇక వాళ్ళే పదురుకున్నారు. ఆ కాన్పు తీసేసిండు. ఆ 2 నెలలకు ఆ పిల్ల చెప్పింది, అమ్మ నా కాన్పు తీసేసిండు, అమ్మ నా కాన్పు తీసేసిండు. అంటే పిల్లని ఎందుకు కాన్పు తీసేసినామంటే ఆ పిల్లాడు ఏమన్నాడు, చిన్న పిల్ల కదా జరిగిందంటే సారు ఆ పిల్ల యూట్యూబ్ పెట్టుకున్నది, వీడియోలు తీసుకుంటుంది సారు. వీడియోలు తీసుకుంటే ఆ వీడియోలల్లో చూసి ఆ పిల్లాడు ఈ అమ్మని ఇష్టపడ్డాడట. ఇష్టపడితే ఆ పిల్లాడు ఏం మంచిగా లేడు, మాకు అద్దు అని మేము అనుకున్నాం. ఆ పిల్ల పచ్చర్లో చెప్పింది, అమ్మ గిడేవాడో నా ఎంట పడుతుండు, గిడేవాడో నా ఎంట పడుతుండు, నాకు అద్దమ్మా అని అంటే మేము అద్దు, ఆ పిల్లాడు అద్దా కథ అద్దని మేము సపడాకున్నాం. ఉన్న వాళ్ళు ఏం చేసిండు, మా పిల్లల వీడియోలు చూస్తాడు ఆ పిల్లాడు. వాళ్ళందరూ నిమ్మలు ఆయన దగ్గర ఉన్నట్టున్నాయి. వాళ్ళందరినీ బతుకులాడుకున్నాడు. మీ చెల్లెని మాకే ఇర్రి, మీ చెల్లెని మాకే ఇర్రి, మీ చెల్లె లేకపోతే నేను బతక, నేను ఊరు పెట్టుకుని చచ్చిపోతా, నేను మందాకి చచ్చిపోతా అని ఒకటే పట్టు పట్టిండు. మేము ఇయ్యాలని ఒకటి పట్టు పట్టినాం. అయితే ఆలమ్మ తోటలు పెట్టుకుంటే ఆలమ్మ ఏం చేసింది, ఆ పిల్ల నాకు వద్దు, ఆ పిల్ల అంటే నాకు అవసరమే లేదు, నీకు ఇంకో అమ్మాయిని చేస్తాను, ఆ పిల్ల వద్దని ఆమె. ఇక్కడ ఈ పిల్ల వద్ద అంటుంది, అక్కడ మా అమ్మ వద్ద అంటుందని ఆడు మంద అయ్యిండు సార్. మంద అయిన వాళ్ళే మాకు తెలిసింది ఆ విషయం. మా పిల్ల బట్టి మందాకి చచ్చిపోతే ఆ గోస ఓళ్ళ కానీ ఆయనతో మా వాళ్ళంతా పోని ఆడైతుంది ఓడైతుంది పట్టుకుని బతిది అంత చాలా అని ఒప్పుకున్నాం. మేము ఒప్పుకున్నాం కానీ తల్లి ఒప్పుకోలే, అలా కుటుంబం ఒప్పుకోలేదు సార్.
ఒకటే పట్టుబట్టిరు. మీరు ఆడికి పోతే మాత్రం ఆ పిల్లని చంపేస్తా. తల్లి అయితే ఇప్పుడు 4 నెలల గర్భవతి అయింది. ఈ పిల్లాడు ఏం చేస్తుండు ఇప్పుడు? ఒక్క నెల బట్టి రాత్రి ఒక్కటేంగా పోతుండట, అత్తుండట. ఈ సిట్ ఏం చేసింది? అమ్మ రాత్రి ఒక్కటేంగా పోతుండు, అత్తుండు. ఎందుకమ్మా రాత్రి ఒకటేంగా పోతుండు? ఎందుకమ్మా అంటే ఎందుకు అల్లుడా నువ్వు ఇక అన్న పోలే. ఇక ఎట్లా చేసిండు తెలియదు. కానీ నిన్న పొద్దుగల మా ఇంటికి వచ్చింది, మా బిడ్డ మాట్లాడింది, తల్లితోటి మంచిగా మాట్లాడింది. వార్నింగ్ ఇచ్చింది. అది వార్నింగ్ ఇచ్చింది. మా చిట్టుకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి లంజని నీ చంపేస్తా 3 రోజులని గ్యారెంటీ పోతాను వార్నింగ్ ఇచ్చిందంట. నన్ను ఏం చంపుతుంది? నేను ఆడిపోతే కదా నన్ను చంపుతుంది, గిరికచ్చనికి చంపుతుంది. నేను అయితే ఆడిపోతలేను కదా అని ధైర్యంతో మేము అట్లనే ఉన్నాం. మా అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు. కదా ఏం చంపుతుంది కొని ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారెంటీ 3 రోజులకు నేను వచ్చి తెల్లారి వరకు అతను చంపిపోయారు. 2 బావలు, అత్త, మొగడు, వాళ్ళే 4 ఇంట్లో వచ్చి చంపి దాన్ని మొత్తం ఘోరంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పొడిచి పానం తీసిపోయేది. మా పిల్ల పానం ఎట్లా పోయిందో అలా పానలు అట్లా తీయాలి. వాళ్ళందరూ మాకు అప్ప చెప్పాలి. సంపుతారా, శిక్ష పెడతారా చెయ్యి, లేకపోతే వాళ్ళందరూ మాకు అప్ప చెప్తే అయితే ముందు అత్త పానం కావాలి. మాకు అత్తను తీయాలి, ఉరి శిక్ష అత్తకు. అసలు అత్తలు భూమి మీద ఎవరికి ఉన్నా కానీ మోసమే. ఇంతమంది ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు లోకం మీద. అసలు పరిస్థితి ఆడపిల్లకు రావద్దంటే దానికి గ్యారెంటీ అత్తకు శిక్ష పడాలి, దానికి ఉరి శిక్ష తీయాలి. తీస్తేనే ఇంకో అత్తలకు కూడా భయం ఉంటది. ఇవాళ మనం పిల్లని అనుకుంటే పెంచుకుంటే ఒకళ్ళ ఇంటికి ఇత్తిమి బిడ్డ లెక్క చూసుకోవాలి. కానీ చంపి అత్త అవుతుందా? అత్తలు చంపినాక ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది. ఏ అత్త కూడా బాగా భయం పట్టాలంటే దాన్ని చంపాలి, మా కళ్ళ ముట్టని ఉరి తీయాలి. అప్పుడే మేము ఇళ్ళకి వెళ్ళి పిల్లని తీస్తాం అనేది ఉండదు.